దావీదు దేవుణ్ణి ఎందుకు కాపరి అయిన దేవుడు ప్రభువా నువ్వు అని అంటున్నాడు? ఎందుకంటారు? దావీదు గొర్రెల కాపరి గాదు. ఎక్సలెంట్. ఇది ఆన్సర్. మన సందర్భానికి తగిన ఆన్సర్ ఇది. మిగతావన్నీ కూడా దానికి సంబంధించినవే. కానీ కోరుకుంటున్నటువంటి ఆన్సర్ ఇది. దావీదు గొర్రెల కాపరి. కాబట్టి దేవుణ్ణేమంటున్నాడంటే, "ఆ! అయ్యా! నీవు నా కాపరివి" అంటన్నాడు. గమనించాలి, గమనించాలి. ఇశ్రాయేలీయులకు ప్రధాన వృత్తి గొర్రెల పెంపకం. ఇశ్రాయేల్ అందరికీ ఒక రకంగా చెప్పాలంటే ఇది జాతీయ వృత్తి. వాళ్ళందరూ ఎక్కువ మంది గొర్రెల కాపరులే ఉన్నారు బైబిల్ కాలంలో. బైబిల్ తర్వాత వ్యాపారస్తులయ్యారనుకోండి, అది వేరే విషయం. బైబిల్ కాలంలో ఇశ్రాయేలీయుల వృత్తి ఏంటి అంటే గొర్రెల పెంపకం. కాబట్టి కాపరత్వం, కాపరి ఎట్లా ఉంటాడో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కాపరి గొర్రెలతో ఎట్లా ఉంటాడో ఆ! అది వారందరికి తెలుసు. అందుకే దావీదేమంటున్నాడంటే, దేవుణ్ణి తన అనుభవాల్లో నుండి ఎరుగుతూ, "అయ్యా! నీవు నా కాపరివి" అని అంటున్నాడు. "అయ్యా! నీవు నా కాపరి." నన్ను ఈ మాట చెప్పనీయండి. బైబిల్ దేవుడు ఎంత గొప్పవాడో, మనం మన అనుభవాలలో నుండి అది బయటికి రావాలి. మన అనుభవాల్లో నుండి. దావీదు గొర్రెల కాపరి గాబట్టి, "అయ్యా! నీవు దేవా! నీవు నా కాపరివి" అని పాడి ఆయన్ని పొగుడుతున్నాడు. ఒక కాపరిగా తాను గొర్రెలకి ఎట్లా ఉంటున్నాడో, కాపరిగా దేవుడు తనకి అలాగే ఉన్నాడు అని ప్రభువుని స్తుతిస్తున్నాడు, ఆయన్ని గనపరుస్తున్నారు. ఓకే. ఇది బాగుంది. అయితే ఇప్పుడు ఈరోజు నువ్వు దేవుని గురించి చెప్పాలంటే ఎలా చెప్పగలవు? కాపరిగా దావీదు యెహోవా నా కాపరి అన్నాడు గదా! ఆ! విజయ్ కుమార్ అక్క. కాపరిగా దావీదు యెహోవా నా కాపరి అన్నాడు. మరిప్పుడు విజయ్ కుమార్ అక్క చెప్పాల్సొస్తే దేవుని గురించి ఏం చెప్పాలి? నా అక్క దేవుడు నాకు యెహోవా కాపరిగా ఉన్నాడు. దావీదు గొర్రెల కాపరి గాబట్టి దేవుడినంటున్నాడు, యెహోవా నా కాపరి అనన్నాడు. ఇప్పుడు విజయ్ కుమార్ అక్క చెప్పాల్సొస్తే ఏం చెప్పాలి? లేతే మీరు చెప్పాలంటే ఏం చెప్పాలి చెప్పండి? కాపరి కాకుండా. మా జీవితానికి దేవుడే కాపరిగా ఉన్నాడు. అక్క మాట్లాడుతున్నా. మీరేం చేస్తారక్క? సునీతక్క? మేరీ సునీతక్క. హౌస్ వైఫ్‌నే పాస్టర్ గారు. వెరీ గుడ్. మీరు హౌస్ వైఫ్ గదా! హౌస్ వైఫ్ అన్నప్పుడు మీరు దేవుని గురించి ఏం జెప్పాలి? మా కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడాలి అని. నా హ్మ్. ఇంటి యజమాని అని పొగుడుతాం పాస్టర్. అది. అంటే మీరు హౌస్ వైఫ్ గాబట్టి, ఇప్పుడు దేవుడిని మీరెట్లా జెప్పాలి? ప్రభువా! నా యజమాని మీరే. నా యజమాని మీరే. ఓకే. ఒక నర్స్ లేకపోతే ఒక డాక్టర్ ఏం చెప్పాలి? దేవా! నా పరమ వైద్యుడవి నీవే. నీవే. ఓకే. ఒక ఉద్యోగస్తుడు ఏం చెప్పాలి? అయ్యా! నా బాస్ మీరే అని చెప్పాలి. నా అర్థమవుతుంది గదూ! ఒకవేళ ఇట్లా అందాం. ఒక బార్బర్ అనుకోండి. ఒక బార్బర్ అంటే ఆయన ఆహ్, క్రాఫ్ట్ చేస్తూ ఉంటాడు గాబట్టి, ఆయనేం చెప్పాలి తెలుసా? ప్రభువా! నా కత్తెర నీవే. ఎందుకని కత్తెర లేకపోతే బార్బర్ పనవుద్దా? అవ్వదు కదా! కత్తెర లేకపోతే ఆయనకి పనవ్వదు. అందుకని ప్రభువా! నా కత్తెర నీవే. నన్ను అందమైన షేపుకి తీసుకొచ్చేది నువ్వే. నా జీవితంలో అందవిహీనంగా ఉండే వాటిని కట్ చేసేది నువ్వే. నన్ను సమాజం మధ్యలో అందంగా, గౌరవంగా తీర్చిదిద్దేది నీవే. నా యజమాని నువ్వే ప్రభువా! నా పోషణ చూసేది నీవే. నా సంరక్షణ తీర్చేది నీవే. నా కోరికలను తీర్చేది నీవే. నా విషయమై ఆలోచన చేసేది నీవే. నా మాట అర్థమవుతుంది కదూ! మనం ఎప్పుడు బైబిల్ పరిభాషలో వాళ్ళ మాటలు మనమెందుకు తీసుకోవాలండి? మన వ్యక్తిగత అనుభవాల్లో నుంచి ఆయన్ని ఆరాధించడం రావాలి గదా! అందుకే బైబిల్ ఏం చెప్తుంది?
ఆ! నా అవసరతలను తీరుస్తాడు. ఇట్లా ఆయన తన అనుభవాన్ని చెప్పేవాడు గదా! సో, కనుక మనం మన జీవితాలలో దేవుడు ఎలాంటి వాడో, దేవుని గొప్పతనం ఏంటో మనం మన అనుభవాల్లో నుండి ఆయన్ని ఆరాధించాలి. నన్ను ఈ మాట చెప్పనియండి. యెహోవా నా కత్తెర అన్నాడనుకోండి ఒక హ్మ్. షాప్ కట్టింగ్ చేసే వ్యక్తి. దేవుడేయ్! ఏందయ్యా నువ్వు? నన్ను కత్తెరంటావు అని అంటాడంటారా? అహా! లేదు, లేదు, లేదు. ఆ వ్యక్తి జీవితం అంతా కత్తెర మీదే ఆధారపడి ఉంది. అతని దినచర్య అంతా లేతే అతని రోజంతా కత్తెర చేతిలో ఉండి, తన జీవనోపాధి అదే. తన గౌరవం అదే. ఆ! సమాజంలో అతని ఏమంటాం భవిష్యత్తు అదే. అతని పిల్లల జీవితం అదే. కాబట్టి అతడేం జెప్తున్నాడు, "అయ్యా! నా అంతా నువ్వే ప్రభా! నువ్వు లేకపోతే నేనెంత భయంకరంగా ఉంటానో." నువ్వు లేకపోతే నా జీవితం ఎలా ఉంటుందో అని చెప్తున్నట్లు గదా! అర్థమవుతుంది గదూ! గమనించాలి. ఒకవేళ బస్సు డ్రైవర్ అనుకోండి. బస్సు డ్రైవర్ ఏం జెప్పాలి? యెహోవా నా బస్సు నువ్వే. నా బస్సు నువ్వేనయ్యా. నాకు క్షేమం ఇచ్చేది నువ్వే. నన్ను వాడుకొని ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చేది నువ్వే. సో, ఇట్లాగున మన అనుదిన చర్యలలో దేవుని గొప్పతనాన్ని మనం ఎరిగి, ఆయనను స్తుతించి ఘనపరచవలసిన వారమై ఉన్నాం. సో, దావీదు గొర్రెల కాపరి గనుక ఆయనంటాడు, "యెహోవా నా కాపరి. ఆయన నాకు కాపరి అయ్యున్నాడు" అని చెప్పాడు. అది ఆయన అనుభవం. మరి ఈ రోజున మన అనుభవాలలో నుండి ఆయన గొప్పతనాన్ని, ఆయన కీర్తిని, ఆయన మహత్యాన్ని, ఆయన యొక్క శక్తిమత్వాన్ని ఎరిగి మనం ఆయన్ని స్తుతించటం మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇంతకీ ఈ 3 కీర్తనల్లో దావీదు కేవలం దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. నేను మరలా చెప్తున్నాను. మన భక్తి జీవితంలో దేవుని ప్రభువా అది చెయ్యి, ఇది చెయ్యి అని అడగడం గాదు. బైబిల్ భక్తులు చేసింది. వాళ్ళేం చేశారో తెలుసా? దేవుణ్ణి ఏం తెలుసుకున్నారో అది పాడారు. వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎంత గొప్పవాడో అది పాడారు. దేవుని మహత్యాన్ని పాడారండి. దేవుని గొప్పతనాన్ని పాడారు. వారి పరిస్థితులతో, వారి స్థితిగతులతో నిమిత్తం లేకుండా. వాటిని ఎక్స్‌పోజ్ చేయలేదు చూడండి. వాటిని వాళ్ళు చూపించలేదు. వాటిని చూపించలేదు. ఒక భక్తుడు అనారోగ్యంతో ఉన్నాడనుకో, మరణ బంధకాలను జుట్టుకున్నయి ప్రభువా! ఇక మరణమే అనుకున్న, ఏ మనిషి నమ్మదగినోడు గాదయ్యా! కానీ నువ్వు నమ్మదగినోడివయ్యా అనన్నారు. అది అసలు నిజంగా మనం ఈ కీర్తనలు చదువుతున్నప్పుడు, భక్తుల వ్రాతలు చదువుతున్నప్పుడు, భగవంతుని విషయంలో, దేవుని విషయంలో వాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారో మనకర్థమవుతది. అవి చదివి మనం కూడా ఆ స్థాయిలోకి వెళ్ళాలి సుమీ. మన భక్తి విధానం గూడా ఆ స్థాయిలోకి వెళ్ళడం నేర్చుకోవాలి. రైట్. మనం ఈ 3 కీర్తనలను 3 పేర్లు పెట్టుకున్నాం గదూ! కొన్ని విషయాలు దేవుని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం జేస్తాం. ఓకే. దేవుని గురించి. ఇది మన భక్తికి చాలా ప్రాముఖ్యం. దావీదంటాడు, ఆయన కాపరి అయిన దేవుడండి. 22వ కీర్తన అలా తీసించుదాం. 22వ కీర్తన ఏం పేరు పెట్టుకున్నాం? 22వ కీర్తనకి? మంచి కాపరి. గుడ్. మంచి కాపరి. యోహాను సువార్త 10, 11. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. చదువుతారా?
నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. చాలన్నా. థ్యాంక్ యూ. ప్రభు అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. అదేంటి ప్రభు కూడా అంటున్నాడే, ఆయన కూడా గొర్రెల భాష మాట్లాడుతున్నాడేంటి, కాపరి భాష మాట్లాడుతున్నాడేంటి అనుకుంటామేమో. యేసు ప్రభు కూడా ఎవరు? ఆయన గొర్రెల కాపరి కాదు కానీ ఆయన ఇశ్రాయేలీయుడే కదా. అందుకే వాళ్ళకి అర్థమయ్యే పరిభాషలో ఆయన మాట్లాడాడు. అర్థమవుతుంది కాదు, వాళ్ళకి అర్థమయ్యే పరిభాషలో ఆయన మాట్లాడడం మనం చూస్తాం. సో ఆయన అంటున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి 22వ కీర్తన అంతా దేవుని యొక్క మంచి కాపరత్వాన్ని గురించి మాట్లాడుతుంది. ఆయన మంచి కాపరి, మంచి కాపరి. ఆ మంచి కాపరి ఏం చేస్తాడట? గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడట. నెంబర్ 1 22వ కీర్తనలో మంచి కాపరి మనం నేర్చుకునే మొట్టమొదటి విషయం ఏంటంటే, 22వ కీర్తనలో మంచి కాపరి ఏం చేశాడట? క్రీస్తు మనందరి కొరకు శిలువ మరణం అనుభవించాడు. మనందరి కొరకు శిలువ మరణం. ఇది ఎంత గొప్ప విషయం, ఇదెంత మంచి విషయం. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉంటదయ్యా, చచ్చిపోతే విస్తారంగా ఫలిస్తుంది అని యేసు ప్రభువారు యోహాను సువార్తలో గ్రీసు దేశస్థులతో మాట్లాడారు. కైప అంటాడు, ప్రధాన యాజకుడు, ఇదిగో మన జనమంతా నశింపకుండా ఉండునట్లుగా మనందరికి బదులుగా యేసుక్రీస్తు అనే ఒక మనుషుడు చచ్చిపోవటం మంచిదేగా. అంటే యేసు ప్రభువారి శిలువ మరణం గురించి 22వ కీర్తన చెప్తుంది. అందుకే స్టార్టింగ్ వచనమే చూడండి, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. శిలువలో యేసు ప్రభువారు చేసిన ఆర్తనాద కేక 4వ మాట, గంభీరంగా చెప్పిన మాట ఈ భాగం చెప్తుంది. 22వ కీర్తన అంతా యేసు క్రీస్తు ప్రభువారి శిలువ మరణాన్ని గూర్చినటువంటి కీర్తన, దాన్ని తెలియచేసే ప్రవచనాత్మక కీర్తన ఇది. కనుక యేసు ప్రభువారి శిలువ మరణం ఈ కీర్తన చెప్తుంది. ఆయన మంచి కాపరిగా మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభువారి శిలువ మరణం ఎంత భయంకరమో, ఎంత భయానకమో, ఎంత దారుణంగా ఆయన మరణించాడో 22వ కీర్తన చదివితే మనం అర్థం చేసుకుంటాం. 22వ కీర్తనలో యేసు ప్రభువారు ఎంత మరణం అనుభవించాడో చెప్తూ చూడండి. 22వ కీర్తన పైన ఒక మాట ఉంది, చిన్న శీర్షిక, చిన్న చిన్న అక్షరాలు. ప్రధాన గాయకునికి దావీదు రాస్తున్న కీర్తన ఇది. ఏ రాగమట? అయ్యాలెత్ షహర్ అనే రాగం మీద పాడుతున్నాడు ఈయన. అయ్యాలెత్ షహర్ అంటే ఉదయకాలపు జింక అని అర్థం. రాసుకుంటున్నారు కదా, ఉదయకాలపు జింక అని అర్థం. అంటే ఈ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభువుని మనం ఎట్లా చూస్తాము అంటే ఉదయకాలపు జింకలాగా చూస్తున్నాం. ఉదయకాలపు జింక. సో జింక మనకు తెలుసు, జింక ఉదయకాలపు జింక. అయితే ఈ జింక కొన్ని జంతువుల చేతిలో పడితే, ఈ 22వ కీర్తనలో చూడండి కొన్ని జంతువుల పేర్లు మనకు వ్రాయబడ్డాయి. 12వ వచనం చదవద్దు. 12వ వచనంలో వృషభములు అని అన్నాడు. 12వ వచనంలో వృషభములు, బాషాను దేశపు బలమైన వృషభములు. వృషభం ఎద్దు, ఓకే, బలమైన ఎద్దు. 13వ వచనంలో సింహం, 13వ వచనంలో సింహం. 16వ వచనంలో కుక్కలు, అడవి కుక్కలు, 16వ వచనంలో కుక్కలు. 21వ వచనంలో మీకు అర్థమవుతుంది కదూ, గురుపోతులు, కుక్కలు, సింహము, వృషభములు. నిజంగా ఈ మాట జ్ఞాపకం పెట్టుకోనండి. ఉదయకాలపు జింక సింహం చేతికి దొరికిందనుకోండి, సింహం దాన్ని ఎట్లా చంపుతుంది? ఉదయకాలపు జింక కుక్కలకు కనపడిందనుకోండి, కుక్కలు ఆ ఉదయకాలపు జింకని ఎట్లా వేటాడి చంపేస్తాయి? ఎద్దులు, గుర్రుపోతులకు ఈ జింక కనపడితే తమ కొమ్ములతో ఎట్లా పొడిచి చీల్చి చెండాడి చంపుతాయో, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు సిలువలో అట్లా మరణం పొందాడు.
మా జాగ్రత్త వినండి. నిజంగా ఈ దృశ్యం మీరు ఊహించండి. అడవి కుక్కలకు గాని జింక కనపడితే అబ్బా! ఆ జింక పరిస్థితి ఎంత దారుణం. మురిగి, వెంటాడి, కరిచి, 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 పీకి, పీకి, పీకి చింద్రం చేసి ఆ జింకని చంపేస్తాయి ఈ కుక్కలు. యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువలో అలాగే చనిపోయారు కదూ! వీపు నాగడి చాలవలే దున్నబడింది కదూ! ముఖం పైన ఉమ్మి వేశారు గదూ! తల మీద ముండ్ల కిరీటం పెట్టారు గదూ! ఆయన విసర్జించబడిన వానిగా, వ్యసనాక్రాంతునిగా, స్వరూపము లేని వానిగా, మనుషులు చూసి కోరుకున్నట్లుగా ఏ రూపం ఆయనందు లేదు కదూ! భయంకరంగా మారిపోయాడు కదూ ప్రభువు. ఇదంతా దేనికి అంటే మన కోసమే. మనకు జీవం ఇవ్వడం కోసమే. మన కోసమే. అందుకే ఆయన మంచి కాపరండి. ఎంత మంచి కాపరంటే అడగనిదే పిలిచేయండి. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. కానీ ఆయన అడగకుండానే ప్రాణం పెట్టాడు. అబ్బా! మనమ్మ కన్నతల్లి అడిగితేనే అన్నం పెట్టుద్దట. కానీ కన్నతండ్రి, పరమతండ్రి అడగకుండా ప్రాణం పెట్టాడు. ప్రాణమే పెట్టాడు. అది కూడా ఇంత దారుణమైన మరణం. ఇంత భయంకరమైన మరణం. ఆయన ఎంత నొప్పి అనుభవించకపోతే, నా దేవా, నా దేవా నన్నేలా చెయ్యి విడిచావయ్యా అని అడుగుతాడు. అలాంటి మరణం నా కోసం ఆయన అనుభవించాడంటే ఆయన ఎంత మంచి కాపరి. నీ కోసం ఆయన అనుభవించాడంటే ఆయన ఎంత మంచి కాపరి. దావీదు అదే చెప్తున్నాడు. దావీదే కాదు, ఈరోజు దావీదు కంటే ఎక్కువ నేను చెప్పాలి, నువ్వు చెప్పాలి ఆయన ఎంత మంచి కాపరో. సో కనుక 22వ కీర్తనలో ఆయన నా కోసం శిలువ మరణం అనుభవించాడు. ఈ విషయం రాయబడింది. ఆయన శిలువ మరణం అనుభవించి నాకు ఆయన తన కృపను చూపించాడు. ఇది రెండవ విషయం. 22వ కీర్తనలో రెండవ విషయం, ఆయన నాకు కృపను చూపించాడు. ఆయన నాకు కృపను. చూడండి, ఈ వచనం చాలా చక్కగా ఉంటుంది. 27వ వచనం. 27వ వచనం. భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు యెహోవాయే. చూడండి చూడండి చూడండి. కీర్తన రాస్తుందేమో దావీదు ఇశ్రాయేలీయుడు, పాడుతున్నది ఇశ్రాయేలీయుడి గురించే, కానీ మధ్యలో అన్యజనుల ప్రస్తావన వచ్చింది. అంటే నా ప్రస్తావన వచ్చింది, నీ ప్రస్తావన వచ్చింది, మనందరి ప్రస్తావన వచ్చింది. ఏంటి? మనకి ఆయన ఏలుతాడట, మనం ఆయన తట్టు తిరుగుతామట, మనం ఆయన్ని నమస్కారం చేస్తామట. ఎలా సాధ్యం? కృపే కదా ఇది. ఆయన మన ఎడల చూపించిన కృప. ఆయన మన ఎడల చూపించిన కృప. యూదులందరూ, ఇశ్రాయేలందరూ అన్యజనులను ఆ నరకంలో కాలే కట్టెలతో పోలుస్తారు. దేవుడు అన్యజనుల్ని ఎందుకు పుట్టించాడో తెలుసా? యూదులే మనుషులు, యూదులే గొప్పవాళ్ళు, యూదులే శ్రేష్టమైన వాళ్ళు భూమి మీద. మిగతా వాళ్ళందరూ నరకంలో కాలటానికి కట్టెలు అవసరం. అలా కాలటానికి చెయ్యబడిన వారే అన్యజనులు. వీరందరూ నరక పాత్రలు. తృణీకరించారు. కానీ ప్రభు అన్యజనుల విషయంలో కృప చూపించాడు. కృప కృప కృప. అందుకే బైబిల్ అంతా గమనించండి. అన్యజనుల విషయంలో ప్రత్యేకమైన ఆయన కృప ప్రస్ఫుటంగా కనపడుతుంది. ప్రస్ఫుటంగా. వెళ్ళవయ్యా పేతురు, కొర్నేలు ఇంటికెళ్ళు. నేను వెళ్ళను ప్రభువా, వద్దు, అపవిత్రమైనది నిషిద్ధమైన నా నోట పడలేదు అని అన్నాడు. దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు నిషిద్ధంగా ఎంచొద్దు, గో అన్నాడు. వెళ్ళాడు ఆయన. అక్కడ ఆ మాట అంటాడు, యెహోవా పక్షపాతం లేనివాడు, యేసుక్రీస్తు నిష్పక్షపాతి అని ఆయన అందరికీ ప్రభు అని నేను తెలుసుకున్నా అని అంటాడు. ఏమిటి? ఆయన కృప చూపించిన దేవుడండి. కాపరిగా ఆయన నా మీద కృప చూపించకపోతే నేను నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయేవాడినే కాదు. ఎంత దారుణం.
కానీ ఆయన నా మీద కృప చూపించాడు. ఆయన నా మీద కృప చూపించాడు. అన్యజనుడైన నా మీద నా కోసం మరణించి ఆ మరణాన్ని, ఆ మరణపు ఫలితం నాకు అప్లై చేసి ఆయన ఈ ఆ కృప అనే గుడారాన్ని, దుప్పటిని నా మీద కప్పాడు. నా కృప నీకు చాలును అన్నాడే. ఆయన నాకు చాలిన కృపనిచ్చాడు. ఎంత మంచి కాపరి! కృపనిచ్చి ఆయన చేసిన పనేమిటంటే ఆయన నాకు జీవాన్ని ఇచ్చాడు. ఇది మూడవది. 22వ కీర్తనలో మనం నేర్చుకునే మూడవ మాట ఇదే. ఆయన నాకు జీవాన్ని ఇచ్చాడు. తన జీవాన్ని నాకు ఇచ్చాడు. నిత్య నరకాగ్ని గుండానికి పాత్రుడైన నాకు ఆయన జీవం ఇచ్చాడు. మరణం ఆయనది, జీవం నాది కదూ. దెబ్బలు ఆయనవి, స్వస్థత నాది. గమనించాలి. నా పాపం ఆయనకు, ఆయన జీవం నాకు. ఎంత మంచి కాపరియనా! ఎంత శ్రేష్టమైన కాపరియనా! ఆయన నా కోసం సిలువ మరణం అనుభవించి, నాకు కృప చూపించి, నాకు జీవాన్ని ఇచ్చాడు. ఈ విషయాలన్నీ నిజంగా చెప్పండి, దావీదు అంత గొప్ప పాడితే, ఈ రోజున నీవు నేను ఎంత గొప్పగా పాడాలి ఈ పాట. ఈ మాట ఎంత హృదయపూర్వకంగా చెప్పాలి. ఆయన నా మంచి కాపరి, యేసుక్రీస్తు నా మంచి కాపరండి, నా మంచి కాపరని నిజంగా మనం హృదయం లోపల నుంచి చెప్పాలి ఈ మాట. కనుక 22వ కీర్తన ఆయన మంచి కాపరి. ఓకేనా? 23వ కీర్తనకు రండి. 23వ కీర్తనకి ఏం పేరు పెట్టుకున్నాము? ఉన్నారా? గొప్ప కాపరి. గుడ్. ఆయన గొప్ప కాపరి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 13:20 చదువుతున్నారా? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. గుడ్. సో ఆయన గొప్ప కాపరి. 23వ కీర్తన మనకు అదే చెప్తుంది. ఆయన గొప్ప కాపరి. ఆయన గొప్ప కాపరి. మనకు సహజంగా 23వ కీర్తన కొట్టిన పిండి కదా, యెహోవా నా కాపరి. ఓకే, ఈ కీర్తన చదివేటప్పుడు మనం మా పరిభాషలు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను పాస్టర్ అనుకోండి, ఈ కీర్తన చదివేటప్పుడు యెహోవా నా కాపరంది దావీదు అనుభవం అయితే, మరి నా అనుభవం, మరి నేను గొర్రెలు గాయలేదు కదా. ఇప్పుడు నేనేం చెప్పాలి? యెహోవా నా కౌన్సిలర్, నాకు లేమి కలగదు. అలా చదవాలి దీన్ని. ఎందుకంటే నా అనుభవాల్లో నుంచి. సో 23వ కీర్తనకు వచ్చాం. ఆయన గొప్ప కాపరి, గొర్రెల గొప్ప కాపరి. ఆయన గొప్ప కాపరిగా ఆయన నాకేం చేశాడో దావీదు 23వ కీర్తనలో చెప్తున్నాడు. రాసుకుంటున్నారు కదా, సబ్ హెడ్లైన్ నెంబర్ 1, గొప్ప కాపరి ఆయన. ఆయన నాకేం చేశాడు తెలుసా? ఆయన నాకు ఆధ్యాత్మిక విశ్రాంతినిచ్చాడు. ఇది మొదటి విషయం. 23వ కీర్తనలో ఆయన నాకు ఆధ్యాత్మిక విశ్రాంతి అనుగ్రహించాడు. ఆధ్యాత్మిక విశ్రాంతి. 2వ చరణం అదే కదా చెప్తుంది. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. వావ్ వావ్ వావ్, ఎంత అద్భుతమైన మాట ఇది. పచ్చిక గల చోట్ల గొర్రెలు పండుకున్నాయట. నిజం చెప్పండి, బాగా పచ్చికొన దగ్గర జీవాలు మేస్తాయి కదా. మేయకుండా ఈ పరున్నాయేంటి అంటే కడుపు నిండా తిన్నాయి. హాయిగా పచ్చిక బయళ్ళలో పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆధ్యాత్మిక విశ్రాంతి. ఆయన గొప్ప కాపరిగా మన జీవితాలలో విశ్రాంతినిచ్చేవాడు ఆయనే. ఈ మాట చెప్తున్నప్పుడు మీకు వచనం గుర్తు రావాలి.
మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆ! నేను మీకు విశ్రాంతి కలుగజేయును. విశ్రాంతినిస్తును. ఏంటి విశ్రాంతి? మనకు తెలిసిన విశ్రాంతి ఏంటంటే మరణమే మన విశ్రాంతి. పరలోకమే మన విశ్రాంతి స్థలం. అంటే భూమి మీద మనిషికి విశ్రాంతి స్థలం లేదు. మనం ప్రయాసపడుతూ బ్రతకాల్సిందే. భూమి మీద ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు ఉద్యోగాల్లో ప్రయాసపడాల్సిందే. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారంలో ప్రయాసపడాల్సిందే. ఇక హౌస్ వైఫ్ సంగతి చెప్పేదేముంది చెప్పండి. మీకే అమ్మా హాయిగా ఇంట్లో ఉన్నాం అని అంటారు కానీ వాళ్ళ బాధలు వాళ్ళకే తెలుసు కదా. ఎన్ని ఎన్ని ప్రయాసలు. ఇక మనకి విశ్రాంతి ఎక్కడ? అయితే అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఆయన మన గొప్ప కాపరిగా మన విశ్వాస జీవితాలలో ఆయన మనకి ఆధ్యాత్మిక విశ్రాంతిని ఇచ్చేవాడు. మన ఆధ్యాత్మికంగా విశ్రాంతిని ఇక్కడే ఇన్ని కష్టాలు అనుభవిస్తూ, ఇన్ని బాధ్యతలు చేస్తూ, ఇన్ని పోరాటాలు పోరాడుతూ కూడా మనం ఆధ్యాత్మిక విశ్రాంతిని అనుభవించగలం. ఎందుకు? దాన్ని అనుగ్రహించిన వాడు ఆయనే. నిజంగా దావీదు దగ్గరకు రండి. ఆయన విశ్రాంతిగా ఉన్నాడా? దావీదు జీవిత కాలం అంతా యుద్ధాలే. ఎట్నుంచి ఎవరు యుద్ధానికి వస్తారో, దావీదు మీద కక్ష కట్టేవాళ్ళు, దావీదును చంపాలనుకునేవారు బయట ఉన్నారు, ఇంటి లోపల ఉన్నారు. అది దారుణం. ఇంటి లోపల తన దేహంలో నుండి బయటకు వచ్చిన వారు, తన రక్తాన్ని పంచుకున్న వారు దావీదును చంపాలని చూశారు. అయినా దేవుడు దావీదుకి ఆధ్యాత్మిక విశ్రాంతినే ఇచ్చాడు. 10 కుటుంబాలు, 20 మంది పైన పిల్లలు, రాజ్యభారం, యుద్ధాలు, కష్టాలు, అవమానాలు, అవహేళనలు, అపనిందలు, వీటన్నిటి మధ్య దావీదుకు దేవుడు ఆధ్యాత్మిక విశ్రాంతిని ఇచ్చాడు. అందుకే దావీదు యెహోవా సన్నిధిని కూర్చొని వెళ్ళి దేవునితో మాట్లాడిన సందర్భాలన్నీ దేవుడు దావీదుకి ఇచ్చిన గొప్ప పీస్ఫుల్ మైండ్ అని మనకు తెలియజేస్తాయి. ఆయన గొప్ప కాపరి, మనకి ఆధ్యాత్మిక విశ్రాంతిని అనుగ్రహించాడు. అందుకే దావీదు అంటాడు, పచ్చిక చోట్ల నేను పడుకుంటున్నా అయ్యా, నా గొర్రెలు నేను పచ్చిక గల చోట్లకు నడిపించాను, అవి పచ్చికలో పడుకున్నాయి. వాటికే నేను కాపరిగా ఉంటేనే వాటి భాగ్యం అంతుంటే నువ్వు నన్ను నడిపిస్తున్నావు కదా, ఇక నా భాగ్యం ఎంత గొప్పది. ఆయన ఆధ్యాత్మిక విశ్రాంతిని ఇస్తాడు. రెండవది, ఆయన మనల్ని నడిపిస్తాడు. రెండవ మాట నడిపింపు. ఆ మాటను కూడా మనం ఇక్కడ చూస్తాము. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. గొప్ప కాపరి మనల్ని నడిపిస్తున్నాడు. ఎక్కడ? గాఢాంధకారపు లోయల్లో నడిపిస్తున్నాడు. శత్రువుల ఎదుట నడిపిస్తున్నాడు కదూ. గాఢాంధకారం, ఇంకేం కనపడట్లా, ఏం అర్థం కావట్లా. ఈ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా లైఫ్ ఎటుపోతుందో, బిడ్డల భవిష్యత్తు ఎటుపోతుందో అర్థం కావట్లేదు. కానీ ఆయన నడిపిస్తున్నాడు. శత్రువులు చాలామంది ఉన్నారు. కొంతమంది శత్రువులు మన లోపల నుండే ఉన్నారు. మన ఆలోచనలే, మన తలంపులే, మన వాళ్ళే, కుటుంబీకులే, బంధువులే, స్నేహితులే, సహ ఉద్యోగులే. కానీ ఆయన నడిపిస్తున్నాడు సుమీ. ఆయన గొప్ప కాపరిగా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. చేయి పట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు. దావీదు ఈ అనుభవాలన్నిటినీ తన జీవితపు అనుభవంలో అనుభవించి ఆయన నడిపిస్తున్నాడు. నన్ను గాఢాంధకారపు లోయలు, శత్రువులు, ఏం చెప్పాలి, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నన్ను నడపకపోతే, ఈ మాట గుర్తుపెట్టుకుందాం, ఆయన ఎట్లా నడిపిస్తున్నాడో తెలుసా? ఆయన పక్కనే ఉండి నడిపిస్తున్నాడు, ముందుండి. దావీదు గొర్రెలకు ధైర్యం ఎక్కువండి. ఎందుకో తెలుసా? దావీదు గొర్రె సింహానికి భయపడదు.
తోడేలు ఇట్లాంటి వానికి లెక్క చేయదు. ఎలుగుబంటి వచ్చిన డోంట్ కేర్. ఎందుకో తెలుసా? దావీదు ఉన్నాడు. వెంటబడతాడు, చీలుస్తాడు, విడిపిస్తాడు. ఈ మాట చెప్పనియాలి. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఒకవేళ సింహం ఎదురైతే గొర్రెలు పరిగెట్టవు, దావీదు వెనక్కి వస్తాయి. దావీదు చూసుకుంటాడనే ధైర్యం వాటి. ఈ విషయాన్ని చూసినప్పుడు నా గొర్రె నా మీద ఇంత భరోసా అంటే ఇంత నమ్మిక ఉంచితే, దేవా నేను నీ మీద ఇంకెంత నమ్మిక ఉంచాలో, ఇంకెంత నమ్మిక ఉంచాలి. ఎందుకంటే నువ్వు నన్ను నడిపిస్తున్నావు కదా. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, మర్చిపోవద్దు. 3, ఆయన మనల్ని సంతృప్తినిస్తున్నాడు. 3వ మాట సంతృప్తి. 23వ కీర్తనలో సంతృప్తి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చు. సంతృప్తి. నిజంగా చెప్పండి, భూప్రపంచంలో గొప్ప గొప్ప ధనికులకు లేని దరిద్రత సంతృప్తే కదూ. వారికి ఏం లేదు, సంతృప్తి లేదు. ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. ధనకనక వస్తు వాహనాలు గంభీరంగానే ఉన్నాయి, కానీ వారికి సంతృప్తి లేదు. కానీ దావీదు అంటాడు, నాకు సంతృప్తి ఉంది. ఆయన నా ప్రాణాన్ని సేద తీర్చుతున్నాడు. లైఫ్ ఇక చాలా. పౌలు చెప్పిన మాట గుర్తుందా? నేను ఏ స్థితిలో ఉన్నాను, సంతృప్తి కలిగి ఉండా. చదువుతారా ఆ వచనం? నేర్చుకున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీసారా? వచనం చెప్పి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. 11వ వచనం, 4:11. ఆ మాటలు జాగ్రత్తగా నుండి. నేనే స్థితిలో ఉన్నాను, సంతృప్తి కలిగి నేర్చుకొనుచున్నాను అన్నాడా? కాదు, నేర్చుకొని ఉన్నాను అంటే ఆల్రెడీ అది లెర్న్ అయిపోయింది. నేర్చుకున్నా దాన్ని. ఆయన సంతృప్తి కలిగి ఉన్నాడట. అవును, సంతృప్తి. ఏ స్థితిలో ఉన్నా లేకపోయినా చలికాలం దుప్పటి ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, పౌలుకి ఏముందట? సంతృప్తి. అవును, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని పౌలు తిమోతికి చెప్పలేదు? కనుక ఆయన గొప్ప కాపరిగా మనకి సంతృప్తినిస్తున్నాడు మనం ఉన్న దానిలో. నాకు ఒక మాట గుర్తొస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండండి అని అన్నాడు ఆయన. నిజంగా ఈ రోజున చాలామంది వారికి కలిగిన వారితో సంతృప్తి కలిగి లేరు. తమ భాగస్వాములను బట్టి సంతృప్తి కలిగి లేరు. తమకున్న భాగ్యం, తమకున్న సంపదను బట్టి సంతృప్తి కలిగి లేరు. తమ జీవన శైలిని బట్టి సంతృప్తి కలిగి లేరు. కానీ ఆయన గొప్ప కాపరి మనకి సంతృప్తిని ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం. 4వది, ఆయన సహచర్యం మనకు అనుగ్రహించాడు. సహచర్యం అంటే మనతో కలిసి బ్రతుకుతున్నాడు ఆయన. అందుకే మీరు గమనించారో లేదో కానీ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకని నువ్వు నాతో ఉంటావు కదా. గాఢాంధకారపు లోయలో నువ్వు నాతోనే ఉంటావు. శత్రువులు ఎదుట నీవు నాకు అంటే, శత్రువు ఎదుట ఇప్పుడు ఎవరెవరున్నారు? దావీదు మాత్రమే కాదు, దావీదు కాపరి అయిన దేవుడు కూడా ఉన్నాడు. అంటే దావీదును విడిచిపెట్టలేదు ఆయన. గాఢాంధకారపు లోయల్లో, చీకట్లో, అపాయాల్లో, శత్రువు ఎదుట దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. అంటే ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టకుండా మనతోనే ఉంటున్నాడు.
మనతో సహచర్యం చేస్తున్నాడు. ఎంత గొప్ప కాపరి! ఆయన నేను, ఆయనెంత ఘనుడు, నేనెంత అల్పుణ్ణి. ఆయనెంత ఉత్తముడు, నేనెంత అధముణ్ణి. ఆయనెంత శ్రేష్ఠుడు, నేనెంత అల్పుణ్ణి. ఆయనెంత గొప్ప అమరుడు. హ్మ్. మరణతుల్యమైన దేహంలో బ్రతుకుతున్న నాకు ఆయన సహచర్యం చేయడమా? ఇది ఎంత అద్భుతం! ఆయన మనతో సహచర్యం చేస్తున్నాడు. మన పక్కనే ఉంటున్నాడు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం లేదు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళడం లేదు. గొప్ప కాపరి ఆయన. నిజంగా దావీదు, అయ్యా నువ్వెంత గొప్ప కాపరివి. ఆయన సాహచర్యం దావీదుకి ఇవ్వబడింది. ఐదవది ఆయన కాపుదల. నువ్వు నాకు కాపుదల ఇస్తున్నావు ప్రభువా అని అన్నాడు. 23వ కీర్తన వింటున్నాం. ఆధ్యాత్మిక విశ్రాంతి, నడిపింపు, సంతృప్తి, సహచర్యం, చివరిగా కాపుదల. నా శత్రువులను చుట్టుముట్టారు, కానీ శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధం చేశావు. గాఢాంధకారపు లోయలో వెళ్తున్నా, అపాయం రాకుండా నన్ను ధైర్యపరుస్తున్నావు. ఏదైనా సరే నాకు కాపుదలనిచ్చేవాడివి నువ్వే. నాకు కాపుదలనిచ్చేవాడివి నువ్వే. ఎందుకని 22వ కీర్తనలో విన్నాం కదూ, మన కొరకు ప్రాణాన్ని లెక్క చేయట్లేదు ఆయన. ప్రాణం ఇయ్యడానికి వెనకాడలేదు ఆయన. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఆయన తన ప్రాణం కంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. తన ప్రాణం కంటే నేనే ఎక్కువ ఆయనకి. అందుకే కదా యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన చెప్పారు, కాపరి కాపరే, సొంతదారుడే, జీతగాడు జీతగాడే. తోడేలు వస్తుంటే, సింహం వస్తుంటే జీతగాడైతే పారిపోతాడట ప్రాణం కోసం. కానీ సొంత కాపరైతే ప్రాణం పెడతాడు, ఎదురు నిలబెడతాడని చెప్పాడు. సో ఆయన మనకి కాపుదల ఇచ్చేవాడు. ఆయన మనల్ని భద్రపరుస్తాడు. అందుకే కదా బైబిల్లో చెప్పబడిన మాటలు ఎంత అద్భుతం. నిన్ను ముట్టినవాడు తన కన్నుగుడ్డును ముట్టినవాడు అని అన్నాడు. అంటే ఒక కనుగుడ్డును కనురెప్ప ఎంత భద్రంగా కాపాడుతుందో ఆయన నిన్ను నన్ను అంత కాపాడుతున్నాడని దాని అర్థం కాదు. ఆయన మనల్ని ఎంత కాపాడుతున్నాడో చూద్దాం, గమనిద్దాం. కనుక 23వ కీర్తనలో మనం అదే చూస్తాము, ఆయన మనకిచ్చిన కాపుదల. అందుకే దావీదు అంటాడు, ఇన్ని చేసిన వాళ్ళు ఎవరున్నారు ప్రభువా, నేను కూడా నా గొర్రెలకు చేయట్లేదు, కానీ నువ్వు నాకు చేస్తున్నావు. గొప్ప కాపరి నువ్వు. 24వ కీర్తనలోకి రండి, టైం పరిగెడుతుంది, ముందుకెళ్దాం. 24వ కీర్తన ఏ పేరు పెట్టుకుందాం? ప్రధాన కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. చాలక్క, థ్యాంక్ యూ. ఆయన మన ప్రధాన కాపరి. 24వ కీర్తనలో ఆయన ప్రధాన కాపరత్వం గురించి వ్రాయబడింది. ప్రధాన కాపరిగా ఆయన ఎట్లాంటి వాడు తెలుసు కదా. ప్రధాన కాపరి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మన ప్రధానమంత్రి. మనం ప్రజలము, మన సేవకులు ముఖ్యమంత్రులైతే ఆయన మనకు ప్రధానమంత్రి. మన పిఎం ఆయనే. మన పిఎం ఆయన మన ప్రధానమంత్రి, మన ప్రధాన కాపరి. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడు, రాబోతున్నాడు. అయితే ఆయన ఎట్లాంటి దేవుడట? 24వ కీర్తన మొదటి చరణంలో, భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే. అంటే ఆయన సార్వభౌముడు అని చెప్తున్నాడు. అయ్యా నువ్వు సార్వభౌముడివి. ఆయన అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నవాడు. జాగ్రత్తనండి, ఆయన ప్రధాన కాపరి అంటే ఆయన సార్వభౌముడు. చాలాసార్లు
ఆయన సార్వభౌమత్వాన్ని మనం అంగీకరించడం లేదు. ఆయన సార్వభౌముడని మనం గుర్తించడం లేదు. సార్వభౌముడు అంటే అర్థం ఏమిటంటే, మన జీవితంలో ప్రతి ఇంచు మీద అధికారం కలిగిన వాడని అర్థం. ఏ విషయంలోనైనా సరే మనం ఆయన్ని ప్రశ్నించటానికి అవకాశం లేదు. సార్వభౌముడంటే అది అర్థం. ఆయన తనకిష్టం వచ్చిందంతా చేయగలిగిన వాడు. కానీ నీవు నేను మనకిష్టం వచ్చింది చేయలేం. కానీ ఆయన తనకిష్టం వచ్చిందంతా చేయగలడు. ఆయన్ని ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేదు. నువ్వేం చేస్తున్నావు అని ఆయన చేతిని పట్టుకొని ఆయన్ని అడ్డగించగలిగిన వాడు ఎవడు అంటాడు యోబు గ్రంథంలో. ఆయన పట్టుకొని పోగా ఏం చేస్తున్నావయ్యా అని ప్రశ్నించగలిగింది ఎవరు అని అంటాడు. ఎవరు లేరు. ఎందుకని? ఆయన సార్వభౌముడు. లోకము దాని నివాసులు, భూమి దాని సంపూర్ణత, సముద్రాలు, సముద్రంలో నీరు అంత ఆయనవే. ఆయన సార్వభౌముడు, సర్వాధికారి అయిన దేవుడు. సమస్తం మీద సర్వాధికారం సంపూర్ణంగా కలిగిన వాడు. ఆయనలాంటి వారు ఇంకెవ్వరూ లేరు. అది మనం గుర్తించాలి. ఆయన సార్వభౌముడు అనేది గుర్తించాలి మనం. సార్వభౌముడు అంటే మన ప్రతి విభాగంలో ఆయనకి అధికారం ఉంది. మన ప్రతి విభాగంలో. అర్థమవుతుందా? మన ప్రతి విభాగంలో ఆయనకి అధికారం ఉంది. మన ఇంట్లో, ఉద్యోగ స్థలాల్లో, మన సంబంధాల్లో, మన అలవాట్లలో, మన ఆచరణలో, మన ప్రయాణాల్లో, మన డ్రెస్ స్టైల్‌లో, ప్రతి దాంట్లో. ఎందుకని? ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయనలాంటి అధికారం ఇంకెవ్వరికీ లేదు. ఆయనే. ఆయన్ని ఎందుకు ఇది చేసావని అడగడానికి లేదు. కొన్ని నిజంగా మన జీవితాల్లో అట్లా అనిపిస్తాయి కదా! ప్రభా ఇది ఎందుకు చేసినవయ్యా? ఇలా ఎందుకు? నిజమే. కొన్నిసార్లు కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబానికి వచ్చే ప్రశ్న ఇదే. పిల్లలకు వచ్చే ప్రశ్న అదే. ఎందుకు దేవుడు మా నాన్న తీసుకుని వెళ్ళాలి? మా కుటుంబ పరిస్థితి తెలుసు కదా! ఆయన ఉంచొచ్చు కదా! తెలీదు. ఆయన సార్వభౌముడు. ప్రశ్నించడానికి నాకు అధికారం లేదు. ఆయన ఏం చేస్తాడో నాకు అర్థం కాకపోయినా ఆయన సరైందే చేస్తాడు. సరైందే. ఎందుకంటే ఆయన అన్యాయం చేయుట అసంభవం. ఆయన అన్యాయం చేయడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎందుకు నా పరిస్థితి ఇంకా ఎందుకు ఇట్లా? ఇంత ప్రార్థన చేస్తున్నానే ఎందుకు జవాబు రావట్లేదు? నువ్వు ప్రార్థించడమే చేయాలా? ప్రశ్నించొద్దు. ఎందుకు? నీకేం అర్హత ఉంది? నాకేం అర్హత ఉంది? ఈ మాట చెప్పనండి. మానవ ప్రపంచ చరిత్రలో దేవుణ్ణి ప్రశ్నించే అధికారం ఒక్క యేసు ప్రభుకే ఉంది. ఇంకెవరికి లేదు. ఎవ్వరికి లేదు. అందుకే సిలువలో ఆయన దేవుణ్ణి ప్రశ్నించాడు. ఇందాక చదివాము. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివని ప్రశ్నించగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఇంకెవ్వరు లేరు. ప్రశ్నించొద్దు మనం. ఆయన సార్వభౌముడు. ఏం జరిగినా యోబు ప్రశ్నించలేదు. స్టార్టింగ్‌లో దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుపోయాడయ్యా. ఏదైనా జరగని, నా చర్మం చీకిపోని, ఎముక మిగిలిపోని, నేను చచ్చిపోని, ఆయన సజీవుడు, నా విమోచకుడు, నేను ఆయన్ని కళ్ళారా చూస్తా. మరేం చెప్పు అని అన్నాడు. కనుక మనం మన జీవితాల్లో ఆయన్ని ప్రశ్నించడం మానాలా? దావీదు అదే అంటున్నాడు. ఆయన సార్వభౌముడండి. అంతా ఆయనవే. ఆయన తనకిష్టం వచ్చిందంతా చేస్తాడు. మన ప్రధాన కాపరి ఆయనే. సార్వభౌముడు ఆయనే. అయితే ఆయన అంత సార్వభౌముడే గాని నిరంకుశుడు కాడాయన. ఆయన నియంత కాదు. ఆయన నియంత కాదు. క్రూరుడు కాదు. ఆయన అంత గొప్ప దేవుడే. కానీ ఆయనకు మన ఎడల అపేక్ష ఉంది. రెండవ మాట
24వ కీర్తనలో మనం రాసుకోవాల్సిన సబ్‌హెడ్ లైన్ రెండవది, మన పట్ల ఆయనకు అపేక్ష ఉంది. ఏంటి ఆ అపేక్ష? మూడో చరణం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? అంటే ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మనం ఆయన ఉండే స్థలంలో ఉండాలని కోరుకుంటున్నాడు. మనము ఆయన ఉండే స్థలంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన దగ్గరికి ఎక్కి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన పక్కన నిలవాలని కోరుకుంటున్నాడు. ఆయనతో జీవించాలని ఆయన కోరిక మన విషయంలో. మనల్ని కోరుకుంటున్నాడు ఆయన. ఏది ఎంత గొప్ప దేవుడయ్యుండి, మనం ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం కోరుకోవటంలో ఆశ్చర్యం లేదు. మన కోరిక అదే. కానీ ఆయన కోరుకుంటున్నాడు చూడండి మన విషయంలో. ఇదెంత అద్భుతం. ఇదెంత అద్భుతం. ఆయన కోరిక కలిగి ఉన్నాడు. బలహీనుణ్ణి, భక్తిహీనుణ్ణి, పాపిని, శత్రువుని నా కొరకు మరణించి ఆయన నన్ను పిలుచుకొని నేను ఆయన పక్కనుంటే ఆయన సంతోషపడాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. అబ్బబ్బబ్బా! ఆయన మనసు ఎంత ఉన్నతం. నాలాంటి వాడిని, నిజంగా చెప్పాలంటే నీలాంటి వాడిని, నీలాంటి వ్యక్తిని ఆయన తన పక్కన ఉంచుకోవాలనుకుంటున్నాడంటే, తనతో ఉండేటట్లుగా కోరుకుంటున్నాడంటే ఆయన ఇంకెంత అద్భుతమైన వాడు. ఆయన ఎంత అద్భుతమైన వాడు. అందుకే మన పట్ల ఆయన అపేక్ష మనం ఆయనతో ఉండాలని. టైం ముందుకెళ్తుంది కదా. మూడో మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. మూడో మాట 24వ కీర్తనలో మొదటిది ఆయన సార్వభౌమత్వం. 2 ఆయన మన పట్ల గల అపేక్ష. 3 మనకియ్యబోయే ప్రతిఫలం మరియు మహిమ. మనకియ్యబోయే ప్రతిఫలం మరియు మహిమ. ఏంటి ఆయన మనకి ఇస్తున్న ప్రతిఫలం? 5వ చరణం, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందు. మనకివ్వబోయే ప్రతిఫలం అదే, నీతి, రక్షణ. ఆయన మనకిచ్చే మహిమ ఏంటో తెలుసా? ఆయన ఉండే స్థలంలో మనము ఉంటాం. ఆయన ఎక్కడుంటాడు? ఎవరూ సమీపింపరాని తేజస్సులో కాదు, మహిమలో, మహామహిమలో. రేపు మనల్ని ఆయన తనతో పాటు ఆ మహామహిమలో ఉండాలని కోరుకుంటున్నాడు. తనతో పాటు మనం ఉంటాం ఆ మహిమలో. ఆ మహిమలో నిజంగా ఈ మాట చెప్పనియండి. గొర్రెల కాపరి గొర్రెలతో ఉంచొచ్చు. ఎప్పుడైనా ఇంటికొచ్చిన తర్వాత గొర్రెల దొడ్డిలో ఉంటాయి కానీ కాపరి ఇంటిలోకి రావుగా. ఒకవేళ వచ్చిన కాపరి ఇంట్లో పడుకుంటాయా? ఏమండి, బయటికి తోలేస్తాడు. పద పద దొడ్లోకి బా. గొర్రెల దొడ్డిలోనే కానీ కాపరి ఇంటిలోకి అవకాశం లేదు. వచ్చినా బయటికి వెళ్ళాలి, దొడ్డిలో ఉండాలి. కానీ ఈ కాపరి, నా కాపరి, నా ప్రధాన కాపరి, ఆయన ఇంటిలో నన్ను ఉండనిస్తున్నాడు. ఆయనతో యోహాను సువార్త 14వ అధ్యాయం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పి ఉంటును. నేను వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండలాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోతాను. సదాకాలం మనం ఆయనతో కాపురం చేస్తాం, ఆయనతో ఉండబోతున్నాం. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. బైబిల్ మనకు చెప్పే మాటలు ఇవే కదూ. కనుక ప్రభునందు ప్రియులరా, మనం బహు కష్ట క్లిష్ట చాలాసార్లు మన హృదయంలో ఉన్న బాధ కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఆయన మన ప్రధాన కాపరి, మన కన్నీటిని తుడిచే కాపరి, మనకి ప్రతిఫలం ఇచ్చే కాపరి. అందుకే పౌలు అన్నాడు, నేను పొందబోయే మహిమ ఎదుట నేటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. గొప్ప
గొప్ప మహిమను నేను పొందుకోబోతున్నా. నా కోసం ఆ గొప్ప మహిమ ప్రభు సిద్ధం చేస్తున్నాడు. ఆ మహిమలోకి నన్ను తీసుకొని వెళ్తాడు. నాకున్న ఈ కంటి జబ్బు ఏమాత్రం, నాకున్న ఈ క్యాన్సర్ ఏమాత్రం, నాకున్న ఈ మానసిక క్షోభ, ఈ అపనింద, ఈ అవమానం, ఈ దారిద్ర్యత ఏమాత్రం ఎనదగింది కాదు. గొప్ప మహిమ నాకుంది అని విశ్వాసంతో వారు పలికిన పలుకులు మన అనుదిన జీవితంలో మనం కూడా పలుకుతూ హ్మ్. ఈ మాట చెప్పనీయండి. మన అవసరతలు కాదు మన ప్రార్థనలో ఉండాల్సింది. ఆయన గొప్పతనం, ఆయన శ్రేష్టత్వం, ఆయన గూర్చినటువంటి మాటలతో మన నోరు, హృదయం నిండితే ఎంత క్షేమం. కనుక దావీదు అదే చేస్తున్నాడు. దావీదు అదే చేస్తున్నాడు. ఈ 3 కీర్తనల్లో మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. దేవుని గురించి ఆయనకి అర్థమైంది, ఆయన ఎరిగింది పాడాడు. ఈ ఉదయం వేళ నీ జీవితపు అనుభవాల్లో నుండి నీ దేవుడిని నువ్వు చూడగలవా? నీ దేవుని గొప్పతనాన్ని కీర్తించగలవు. నీ అవసరతలు పక్కన పెట్టు. నీ ఆలోచనలు పక్కన పెట్టు. నీ ఆలోచనల నిండా ఆయన్ని ఉండనియ్యి. ఆయన గొప్పతనాన్ని పాడి స్తుతించి కీర్తించగదాం. ఆయన మహిమ కొరకు జీవిద్దాం. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. నాలాంటి వాని కొరకు మరణించి, నాలాంటి వాణ్ణి ప్రేమించి, పేరుతో పిలిచి, తన బిడ్డగా చేసుకొని, తనుండే స్థలంలో నాకు చోటిచ్చి, ఆయనతో నిత్యత్వం ఉండే భాగ్యం నాకిచ్చాడే. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఈ జీవితానికి ఇది సరిపోవును గదా! అని సంతృప్తి కలిగిన సరైన భక్తిని మనం చేస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహిస్తుంటుండగా, వాటిని గ్రాబ్ చేసుకొని, అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ ప్రభు మహిమ కొరకు మనందరం జీవిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. ఓవర్ టు లీడ్ చేస్తున్న సహోదరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా ఉదయకాల సమయంలో కాపురమైన దేవుడు అనే టాపిక్ గురించి చక్కగా అనేక విషయాలు ఆత్మీయ సత్యాలు తెలియజేస్తూ వచ్చారు. 22, 23, 24 కీర్తనల గురించి తెలియజేసిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న వాక్యము మనందరి హృదయాల్లో ఫలించలాగున సేవకుల నిమిత్తం, టీం మెంబర్స్ నిమిత్తం మీలో అనుకూలత ఉన్నవారు చివరి ప్రార్థన చేసి ముగించవలసిన తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన ఈ ఉదయ కాలమున మా దైవజనులను నిలవపెట్టి ప్రభా, మరి దావీదు అనుభవాలలో నుండి వచ్చిన మాటను మీరు బయటకు తీసుకొచ్చారు. కానీ మా అనుభవాలలో నుండి ప్రభా, మా తండ్రిగా, మా తల్లిగా, మా అండగా, మా ఆశ్రయముగా, మా కొండగా, మా కోటగా, మీరు నమ్ముదక్కున సహాయకుడిగా మీరున్నారు. ఈ లోకంలో ఎవరిని నమ్మినా నిష్ప్రయోజనం ప్రభా. కానీ మిమ్మల్ని నమ్మినప్పుడు మా అనుభవాల్లో ఉండి ప్రభా మేము చెప్పుకోగలిగింది మా స్నేహితుడుగా ఉన్నావు. మేమేం అడిగినా కూడా ప్రభా, ఎవరితో వ్యవహరించినా అది మాకు అవమానమే. కానీ ప్రభా, మీతో చెప్పుకున్నప్పుడు నాయన మా పరిస్థితులన్నీ మీరు అనుకూలపరిచే దేవుడుగా నాతో ఉన్నందుకు, మాతో ఉన్నందుకు, మాతో నాయన సహవాసము చేయటకు భూమిని నాయన ఆకాశం నుండి కిందకు దిగి వచ్చి నాయన మీ ఉన్నతమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. మా జీవితాల్లో కూడా ప్రభా, మేము రుచి చూచి ఎరిగి తిని అంటే ప్రభా, నేను కూడా రుచి చూచుటకు నాకు ఇచ్చిన నీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. ఈ లోకంలో ఏది చూసినా కూడా మాకు సంతోషం లేదు ప్రభా, సంతృప్తి లేదు. కానీ నువ్వు సంతృప్తినిచ్చే దేవుడుగా అయా, మీరు ఎంత బంగారము, కావలసిన ఆస్తిపాస్తులు, కావలసిన డబ్బు ఏది ఇచ్చినా కూడా మాకు సంతోషము, సమాధానం లేదు. కానీ ప్రభా, నీతో జీవించినప్పుడే తండ్రి మాకు అలాంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించిన దేవుడు అయా. మరి మేము కూడా మా జీవితాల్లో దావీదు అనుభవ రీతిగా చెప్పిన రీతిని ప్రభా మా జీవితాల్లో చెప్పుకున్నట్లు మీరు ఇచ్చిన మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ప్రతిరోజు కూడా మా దైవజనులతో ప్రభా మమ్మల్ని హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ, మరచిన స్థితిలో లేవనెత్తు, పడిపోయిన స్థితిలో లేవనెత్తుతూ, చేయి పట్టి వెన్ను తట్టి నడిపించే దేవుడుగా
మా దైవజనుల ద్వారా నాయన ఆత్మీయమైనటువంటి మన్నా మేము తినటానికి తిండి ఏ విధముగా మా జీవితాల్లో బలాన్ని ఇస్తుందో ప్రభా, ఆత్మకు కూడా బలం, నిరీక్షణ, విశ్వాసం, నమ్మకత్వాన్ని మీరు మాకు దయచేస్తూ నాయన ప్రతి దినం కూడా ప్రభా మాతో మీరుంటున్న దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాతో లేకపోతే ప్రభా ఏ నిమిషం కూడా నాయన మేము ఉండలేమన్న స్థితిలోనికి మా దైవజనుల ద్వారా మీరు తెస్తూ వేలుకొలుపుతూ నడిపిస్తూ అన్ని విషయాలలో ప్రభా మీరు కృప చూపిస్తున్న దేవుడికి ఉన్నందుకు మీకు వందనాలు. మా దైవజనులు చేయుచున్న పరిచర్యను మీరు దీవించండి నాయన. ఇంకా అనేక సంఘాలు ఆత్మీయంగా కట్టుట్లో ఉన్న ప్రభా అయా మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. అయా ప్రతిదినం కూడా నాయన మేము పడిపోయే స్థితిలోనే ఉంటాం, కానీ నాయన తిరిగి లేవనెత్తుటకు మా దైవజనులను మీరు నిలవపెట్టుకున్న విధానం కొరకు మీకు వందనాలు. మమ్మల్ని ఏంటో మేమేంటో తెలుసుకుంటూ నా ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ నాయన మీ యొక్క కృపల చేత మమ్మల్ని నింపుతూ ప్రతి దినం కూడా ప్రభా హెచ్చరిస్తున్న విధానం కొరకు మీకు వందనాలు. సరిచేయబడుచున్న జీవితాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమెంతో ధన్యులం ప్రభా. ఈ లోకంలో నిద్రమతిలో జోగుచున్న అనేకులను మేము చూస్తూ ఉన్నాం ప్రభా. అయా అయితే మమ్మల్ని అయితే నాయన మీ ఆత్మ ద్వారా మేల్కొల్పుచ్చు, మేల్కొమ్ము, లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చినదని ప్రభా మీ వెలుగులోనికి ప్రభా మమ్మల్ని నడిపిస్తూ చీకటి అనుభవాలను విడిచి ప్రభా మీ సన్నిధిలోనికి నడిపించుట్లో నాయన మా దైవజనులు మీరు నిలబెట్టి మాట్లాడిన విధానం కొరకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. మీ కృపను మీ క్షేమాన్ని దయచేయండి ప్రభా. అనేక స్థలాలకు వెళ్ళుచు అనేకమైన సమస్యలతో ప్రభా మాట్లాడే ప్రజలకు నాయన మీరు నాయన సమాధానకర్త అయిన దేవుడుగా ఉన్నారని, అయా మీరు ప్రధాన కాపరి నాయన, మీ యొక్క సన్నిధానములో మాకు అన్ని విషయాల్లో కృప చూపించి చాలిన దేవుడుగా మీరు మాకున్నారని ప్రభు మా దైవజనులు వారితో మాట్లాడుతూ బలపరుస్తూ నాయన అయా మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాయన. వినిన ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో కట్టబడుచు నాయన మీ కొరకు ఎదురు చూచే వారంగా మా నమ్మకమైన దేవుడు మీరున్నారన్న నిరీక్షణ విశ్వాసంలోనికి నాయన ఉన్నతమైన పిలుపుని మేము గుర్తు చేసుకొని నా ప్రభా ఈ స్థితులను విడిచి మీతో ఉండుటకు గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా కొరకై తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున అడుగు వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్లెస్సింగ్స్ ఇవ్వండి పాస్టర్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాద, ఆనందం, ఆయన మహిమ కొరకు జీవించేటువంటి జీవితం, ప్రభు చేత నందిన వారమై ప్రభు మహిమ కొరకు అనేకుల దీవెన కొరకు మన అనుదిన జీవితంలో ఆయన కాపుదలతో ఆయన భద్రతతో సదాకాలం మనందరం ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు అందరికీ ప్రైజ్ లేడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో చక్కటి టాపిక్ కాపరమైన దేవుడి గురించి అనేక విషయాలు అందిస్తూ మనందరినీ బలపరిచిన దైవజనులకు టీం అందరి తరపున కూడా మా అందరి తరపున హృదయపూర్వక వందనాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.